అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు అనూహ్యమైన రీతిలో తెరపడింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయని అంతా భావిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఉపశమనం కల్పించింది. వైట్ హౌస్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్యానికి మధ్యప్రాచ్యానికి మధ్య ఉన్న సంబంధాల్లో ఒక కొత్త శకాన్ని సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ నుంచి తమకు ఒక అపురూపమైన బహుమతి లభించిందని ట్రంప్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది కేవలం ఒక దౌత్యపరమైన బహుమతి మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఉన్న ఆంక్షలు, అడ్డంకులు తొలగిపోవడానికి ఇది నాంది అని ఆయన స్పష్టం చేశారు. హర్ముజ్ జలసంధి అనేది అంతర్జాతీయ ఇంధన రవాణాకు వెన్నెముక వంటిది. ఇక్కడి నుంచి చమురు, సహజ వాయువు సరఫరాలో ఉండే అవరోధాలు తొలగిపోతే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గడమే కాకుండా ఆర్థిక సుస్థిరత ఏర్పడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్ తాము ఇరాన్తో యుద్ధంలో విజయం సాధించామని ఎంతో ధీమాగా ప్రకటించారు. యుద్ధం అంటే కేవలం ఆయుధాల పోరు మాత్రమే కాదు, తమ వ్యూహాలతో శత్రువును శాంతి మార్గంలోకి తీసుకురావడమే అసలైన విజయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్ నాయకత్వ తీరులో అనూహ్యమైన మార్పులు వచ్చాయని, వారు ఇకపై అణ్వాయుధాలను తయారు చేయబోమని స్పష్టమైన హామీ ఇచ్చారని ట్రంప్ వెల్లడించారు. ఇది ప్రపంచ శాంతికి లభించిన అతిపెద్ద విజయంగా పేర్కొనవచ్చు. ఇరాన్ శాంతి దిశగా అడుగులు వేయటం వల్ల ఒక చారిత్రాత్మక ఒప్పందానికి మార్గం సుగమమైంది. అయితే ఈ గెలుపుపై తనదైన శైలిలో చమత్కరించిన ట్రంప్ యుద్ధం ఇంత త్వరగా ముగియడంపై తన రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కొంత నిరాశ చెందారని వ్యాఖ్యానించారు. రక్షణ బలగాల సన్నద్ధత, యుద్ధ వాతావరణం మధ్య శాంతి వెంటనే స్థాపించబడటంపై ఆయన సరదాగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇరాన్తో చర్చలను మరింత పటిష్టం చేయడానికి ట్రంప్ ఇప్పటికే ఒక అత్యంత శక్తివంతమైన బృందాన్ని సిద్ధం చేశారు. ఈ బృందంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో వంటి ఉద్దండులున్నారు. వీరితో పాటు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్లో కీలక పాత్ర పోషించనున్నారు. కుష్నర్కు గతంలో మధ్యప్రాచ్య దేశాల ఒప్పందాలలో ఉన్న అనుభవం ఈ చర్చలకు ఎంతో దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సరైన వ్యక్తులతోనే తాము చర్చలు జరుపుతున్నామని, ఇరు దేశాల మధ్య త్వరలో శాశ్వత శాంతి ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. కేవలం అమెరికా ప్రయోజనాలే కాకుండా మొత్తం గల్ఫ్ ప్రాంతంలో ప్రశాంతత నెలకొనాలన్నదే తన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.